ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. మేడ్చల్ జిల్లాలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ లబ్ధిదారులకు అందజేసిన మంత్రి మల్లారెడ్డి. గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ హౌస్ అరెస్ట్. రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయనే ఆరోపణ. అనపర్తిలోని బిక్కబోలు గోలింగేశ్వర స్వామి ఆలయంలో నంది విగ్రహం మాయం. విగ్రహాన్ని దొంగిలించిన గుర్తు తెలియని దుండగులు. నల్గొండ జిల్లా ఆర్ఐ ఇంటి వద్ద ఏసీబీ అధికారులు దాడులు. 20,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ రెవెన్యూ ఇన్స్పెక్టర్ బొర్సు శ్రీను. ఇక డీటెయిల్ చూస్తే, రాష్ట్రంలో దళితులపై పెరిగిపోతున్న దాడులను ఖండిస్తూ టీడీపీ విజయవాడలో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు వీలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగా హౌస్ అరెస్టు చేశారు. ఈ క్రమంలో గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ని ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, దేశంలో ఎన్నడూ జరగని విధంగా దళితులపై అట్రాసిటీ కేసులు నమోదు చేసిన ఘనత నేటి వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో దళితులపై దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో తలపెట్టినటువంటి దళిత ప్రతిఘటన అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ఆ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళితులందరూ కూడా వెళ్ళాలని చెప్పి విజయవాడకి వెళ్ళిన తర్వాత బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహం దగ్గర నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్ళాలని చెప్పి, కోవిడ్ నిబంధనలకి అనుసరించి వెళ్ళాలని చెప్పి మా పార్టీ నిర్ణయం తీసుకుంది. దాంట్లో భాగంగా ఈ పోలీస్ వ్యవస్థ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, ముఖ్యంగా దళిత నాయకుల్ని అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక చిన్న పోస్ట్ పెట్టారని చెప్పి అతన్ని సెంట్రల్ జైలుకి పంపించినటువంటి పరిస్థితి. అటైతే మీరు ఎన్నిసార్లు ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో ఏ విధంగా అసభ్యకరంగా ఏ విధంగా పోస్టింగ్ పెడుతున్నారో మీరు ఒకసారి ఆలోచించమని తెలియజేస్తున్నాం. మేము తెలియజేస్తున్నాం, ఈరోజు మాకు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ అవమానాలు, ఈ హత్యలు ఇవన్నీ కూడా ఒకసారి కూర్చొని మాట్లాడుకుందామని మేము రాష్ట్ర వ్యాప్తంగా దళిత నాయకులందరూ కూడా ఒకటై మేము మాట్లాడుకుందామని చెప్తుంటే, మీరు ఈ విధంగా అరెస్టులు చేయడం అనేది ఎంతవరకు సమంజసం తెలియజేస్తున్నాం. అరెస్టులు మమ్మల్ని ఆపలేవు, మీరు అనుకుంటారేమో అరెస్ట్ చేసామని. మేము పోవాలంటే చాలా విధాలుగా పోగలుగుతాం, మాకు తెలుసు అన్నీ. కానీ మేము కూడా అంత పెద్దది చేయకుండా మేము కూడా మీరు పోలీసుని గౌరవించి మేము ఈ విధంగా మీరు గృహ నిర్బంధం ఉన్నా ఇంకోటి ఇంట్లో బయట నుండి కదలకుండా ఇంట్లోనే కూర్చొని ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ఇట్లా ప్రతి ఉద్యమాన్ని మీరు పోలీసులతో అణిచేస్తామంటే ఇంత ప్రజాస్వామ్యం ఏముందో ఈ రాష్ట్రంలో అర్థం కాని పరిస్థితి. ఈ భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. ఏ రాష్ట్రం లేనటువంటి నీచ సంస్కృతి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుంటే ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చారు మీరు. అంటే మేము సొంతంగా ఉద్యమాలు చేయకూడదు. అమరావతిలో రైతులు జెండా ఎత్తుకుని పోకూడదు. వాళ్ళు కొడతారు, రైళ్లతో కొడతారు, కాలుతో కొడతారు, ముళ్ళకంపలు వేస్తారు, ఇనుప కంచెలు వేస్తారు, అరెస్ట్ చేస్తారు. మేము దళితులు మా భాగాలు మేము చెప్పుకునే కూర్చొని మాట్లాడుకుందామన్నా కానీ మమ్మల్ని అందరినీ కూడా ఇట్లా హౌస్ అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టడం అనేది ఎంతవరకు సమంజసం తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా మీరు చేసే దమనకాండ ఈ రాష్ట్రం ఒక ఎత్తు అయితే, ఈ జిల్లాలో, ఈ నెల్లూరు జిల్లాలో చిట్టమూరు మండలంలో ఉడతా చిన్నయ్య అనేటువంటి అతను 1978లో ప్రభుత్వ పొరంబోకులో 5 సెంట్లు భూమి ఇచ్చారు ఆయనకి, ఇంటి స్థలం. ఆ స్థలాన్ని ఖాళీ చేయమని చెప్పి అధికారులు అతను ఒత్తిడి చేస్తే అతను చనిపోయాడు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులోని ప్రసిద్ధ గోలింగేశ్వర స్వామి ఆలయ ఆవరణలోని
ఓ నంది విగ్రహం చోరీకి గురైన ఘటనపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. క్రీస్తు శకం 9వ శతాబ్దంలో తూర్పు చాళుక్యుల కాలంలో నిర్మించిన ఈ ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహాన్ని దొంగిలించారు. నంది విగ్రహంపై చోరీపై మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, టీడీపీ నేతలు పరిశీలించారు. విషయాన్ని 3 రోజుల పాటు దాచిపెట్టడం ఎందుకని ప్రశ్నించారు. బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువుల జోలికి వెళ్లకుండా కేవలం విగ్రహం మాత్రమే అపహరణకు గురి కావడం అనుమానాలకు తావిస్తుందని పేర్కొన్నారు. రాత్రి అతి ప్రాచీనమైన అతి పురాతనమైన దేవాలయం ఎక్కువలో గోలింగేశ్వర స్వామి దేవస్థానంలో అంటే కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందిన గోలింగేశ్వర స్వామి దేవస్థానం. ఇది దాదాపుగా తూర్పు చాళుక్యులు పరిపాలనా కాలంలో అంటే దాదాపుగా 1100 సంవత్సరాల క్రితం నిర్మాణం అయిన దేవాలయంగా చెప్తారు. ఆ రోజుల్లో ఈ చుట్టుపక్కల దాదాపు అనేక దేవాలయాలు ఉండడం, తర్వాత ఇదంతా నివాసిత ప్రాంతంగా మారుతున్న సందర్భంలో ఇల్లు కట్టుకోవడానికి చుట్టుపక్కల తవ్వకాలు జరిపినప్పుడు శివలింగాలు, నంది విగ్రహాలు లభ్యం కావడం, వాటిని తీసుకొచ్చి ఈ గుళ్ళో చుట్టూ ప్రతిష్ఠించడం జరిగిందనేది మనకి చారిత్రక సత్యం. అటువంటి పవిత్రమైన అతి ప్రాచీనమైన ఆలయం ఈ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ భక్తులకి ఎంత నమ్మకం అంటే ఎవరైనా సంతానం కలిగిన స్త్రీలుంటే ప్రతి సోమవారం రాత్రి ఇక్కడ ఎర్రచీర ధరించి ఈ ఆలయంలో నిద్రించి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారికి అభిషేకం, పూజాదికాలు నిర్వహించినట్టయితే తప్పనిసరిగా సంతానం కలుగుతుంది అనేది ఒక నమ్మకం. అంత నమ్మకంతో ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ఉత్సవాలు కూడా రాష్ట్రంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా జరిగిన విధంగా 5 రోజుల పాటు అత్యంత వైభవంగా లక్షలాది మంది భక్తుల సమక్షంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇది పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్న ఆలయం. ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలన్నా, ఎటువంటి వ్యవహారాలు నిర్వహించాలన్నా పురావస్తు శాఖ అనుమతి లేనిదే ఇక్కడ సాధ్యం కాని పరిస్థితి. ఇంత ప్రాచీనమైన దేవాలయంలో భక్తుల మనోభావాలను దెబ్బతీయడం కోసం, భక్తుల అభీష్టానికి వ్యతిరేకంగా కార్యక్రమం నిర్వహించడం కోసం శుక్రవారం రాత్రి ఒక కార్యక్రమం జరిగింది. ఇక్కడ ఏదైతే భక్తులు ప్రతిష్ఠించిన నంది విగ్రహం ఉందో ఆ నంది విగ్రహం అపహరణకు గురైంది. అంటే ఎత్తైన ప్రహారీ గోడ ఉండగా, వాచ్మెన్ కాపలా ఉండగా అర్ధరాత్రి పూట ఒక వ్యక్తి లోపలికి దిగి సుమారు 40-50 కేజీలు బరువున్న ఒక నంది విగ్రహాన్ని చోరీ చేయడం అనేది చాలా విస్మయానికి గురి చేస్తూ ఉంది. శుక్రవారం అర్ధరాత్రి కార్యక్రమం జరిగినా నిన్నటి వరకు దేవాదాయ శాఖ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ నోరు విప్పకుండా నిన్న దేవాదాయ శాఖ అధికారులు వచ్చి ఈ విషయాన్ని పక్కదోవ పట్టించే విధంగా కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రెవెన్యూ కార్యాలయంలో అర్హులైన 62 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి మల్లారెడ్డి పంపిణీ చేశారు. తదనంతరం జవహర్ నగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ జవహర్ నగర్ అభివృద్ధికి సుమారు 50 కోట్ల గ్రాంట్లు మంజూరు అయ్యిందని, జవహర్ నగర్కు మంచి రోజులు వచ్చాయని తెలిపారు. ఈరోజు మన జవహర్ నగర్ కార్పొరేషన్లో షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. దీనికి మన సభాధ్యక్షుడు మన ఎంఆర్ఓ గౌతమ్ గారు, అదే మాదిరిగా మన గౌరవ మన మేయర్ గారు కావ్య గారు, అదే మాదిరిగా మన డిప్యూటీ మేయర్ గారు శ్రీనివాస్ గారు, అదే మాదిరిగా మన కమిషనర్ గారు గోపి గారు, అదే మాదిరిగా మా సోదరుమణులు కార్పొరేటర్లు, మా సోదరులు కార్పొరేటర్లు, కోఆప్షన్ మెంబర్స్, మిగతా ఈరోజు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు లబ్ధి పొందే మా సోదరుమణులు, మా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, మా పార్టీ ప్రెసిడెంట్ కొండల్ గారు, మిగతా అందరికి కూడా పత్రికా మిత్రులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం. ఇప్పుడు మనం చూస్తున్నాం తెలంగాణలో ఎక్కడైనా పేద ప్రజలు ఉన్నారంటే అది జవహర్ నగర్లో ఉన్నారు. దానికి తోడు తెలంగాణలో 142 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఉంటాయి. అత్యంత పేద మున్సిపాలిటీలలో, కార్పొరేషన్లలో ఏదైనా కార్పొరేషన్ ఉందంటే కూడా అది జవహర్ నగర్ కార్పొరేషన్. కానీ అన్ని రోజులు ఒక తీరు ఉన్నాయి.
జవహర్ నగర్ దశ తప్పకుండా మారిపోతుంది. ప్రాబ్లం ఉందో మా నాయకులు, మా కార్పొరేటర్లు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ డివిజన్లో మాకు ఇన్ని కరెంట్ స్తంభాలు కావాలి, మాకు ఇన్ని వైర్లు కావాలి, మాకు ఇంత డ్రైనేజ్ పని ఉంది, మాకు ఇంత మెయిన్ రోడ్ పని ఉంది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఎస్టిమేట్ చేసుకొని వాళ్ళందరూ కూడా ఇచ్చిండ్రు. వాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నారు. వాళ్ళ వార్డులలో, వాళ్ళ డివిజన్లలో బాగా పని చేస్తున్నారు. పోటీ పడి ఇప్పుడు ఎందుకంటే వర్కులు వస్తున్నాయి కాబట్టి పోటీ పడి పని చేపిస్తారు. అదే మాదిరిగా ఇంకా పోటీ పడి ఇంకొక 6 నెలలు 7 దాకా ఇట్లనే పోటీ పడి పని చేపించారు అనుకో, మీ వార్డులన్నీ కూడా, మీ డివిజన్లన్నీ కూడా అద్దం లెక్క అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఓట్లు వేస్తేనే మనం గెలిచినాం, వాళ్ళతోటే మనం గెలిచినాం కాబట్టి వాళ్ళ అభిమానము, వాళ్ళ ఆశీర్వాదము, వాళ్ళ ఎన్ని పొందాలి మనం. ఇంకా మనం లీడర్లమైనమంటే, నాయకులమైనమంటే భగవంతుడు వాళ్ళ ఆశీర్వాదంతో మనం నాయకులమైనాం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా కొన్ని దినాలు వేరే వ్యాపారాలని పక్కకు పెట్టి కొన్ని దినాలు మీ డివిజన్లలో పెట్టుకొని అన్ని పనులు చేపించుకుంటే తప్పకుండా ఎంత ఫండ్ అయినా సరే మా సీఎం కేసీఆర్ తానా, కేటీఆర్ తానా నేను తీసుకొచ్చే బాధ్యత నాది. నల్గొండ జిల్లా నేరేడుగొమ్ము మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ వర్సు శ్రీని ఇంటి వద్ద ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఓ రైతు నుండి 20,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు ఆర్ఐ శ్రీను. నేరేడుగొమ్ము మండలంలోని పందిరిగుండు తండాకు చెందిన మూదావత్ రెడ్డి సర్వే నెంబర్ 630లో కొంత భూమిని కొనుగోలు చేశాడు. ధరణి రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకునగా ధరణిలో నాన్ అగ్రికల్చర్ అని చూపించడంతో అనుమతి లేని భూమిగా నమోదు కావడంతో రిజిస్ట్రేషన్ ఆగింది. దీంతో ఆర్ఐ శ్రీను ఆశ్రయించగా రికార్డులు సరిచేసి క్లియర్ చేస్తా అని చెప్పి 20,000 రూపాయల డిమాండ్ చేశాడు. అయితే ఆర్ఐ రిపోర్టు, సర్వే రిపోర్ట్ చేయాలి, డబ్బులు కావాలని అడగగా ఆర్ఐ ఇంటి వద్ద రైతు డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నల్గొండ జిల్లా పందిరిగుండు తండా గ్రామమైన హామ్లెట్ సంబంధించి పైమూలవాగు తండా గ్రామస్తుడైన ముడావత్ రెడ్డి అనే వ్యక్తి తన భార్య కమలి మరియు వాళ్ళ అమ్మగారైనటువంటి కోమటి పేరు మీద 1996 సంవత్సరంలో అప్పటి చిన్నప్పటి తహసీల్దార్ గారు సర్వే నెంబర్ 630లో ఒక 22 హౌస్ ఫ్లాట్స్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు పని నిమిత్తం హైదరాబాద్కి వెళ్ళిపోయి చాలా కాలం ఇక్కడ లేరు. వాళ్ళు రీసెంట్గా వచ్చి వాళ్ళు చెక్ చేసుకుంటే వాళ్ళకి సంబంధించిన 2 ఫ్లాట్లలో వేరే వాళ్ళు ఇల్లు కట్టడం చూసి 35, 20, 20 వచ్చి ఇక్కడ తహసీల్దార్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. దాంతో తహసీల్దార్ గారు సంబంధించిన గ్రామ సర్వేయర్కి, తర్వాత మండల ఇన్స్పెక్టర్ శ్రీనివాస్కి, తర్వాత లోకల్ వీఆర్ఏకి సర్వే చేసి రిపోర్ట్ పంపించమంటే సర్వేయర్ డైరెక్ట్గా రిపోర్టు తయారు చేసి పంపడం జరిగింది. కాకపోతే మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ సంబంధించిన రిపోర్టు తన ద్వారా పోవాల్సింది పెండింగ్ ఉండే. 6 మంత్స్కి తిప్పుకున్నాడు. తర్వాత అడిగితే ఒక్కొక్క ప్లాట్కు 10,000 రూపాయలు, అంటే రెండింటికి 20,000 రూపాయలు ఇస్తేనే దాన్ని ప్రాసెస్ చేసి తహసీల్దార్ గారికి పంపిస్తానని చెప్పడం జరిగింది. దాంతో తను వచ్చి ఏసీబీకి నల్గొండలో ఆఫీస్లో కంప్లైంట్ చేయడం జరిగింది. మేము వెరిఫై చేసిన తర్వాత ఈరోజు మార్నింగ్ తను 20,000 రూపాయలు తీసుకొని ఆఫీస్కి వచ్చిన తర్వాత మధ్యాహ్నం 2:30 ఆ ప్రాంతంలో దేవరకొండకు వచ్చిన తర్వాత ఫోన్ చేస్తే ఇంటికి రమ్మంటే 3 గంటల ప్రాంతంలో తను ఇంట్లో డబ్బులు తీసుకొని తన స్కూటీ మాస్ట్రో వెహికల్ దానిలో డిక్కీలో పెట్టుకోవడం జరిగింది. వెంటనే బయటకు వచ్చి నాకు సిగ్నల్ ఇచ్చిన తర్వాత మా టీం అంతా వెళ్ళి రెడ్ హ్యాండ్గా పట్టుకొని ఆ డబ్బులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. తర్వాత ఫైల్ సంబంధించి ఇక్కడ ఎంఆర్ ఆఫీస్లో ఉంటుంది కాబట్టి అందరం ఇక్కడికి వచ్చిన ఫైల్ గురించి తర్వాత తహసీల్దార్ గారిని విచారించడానికి ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి చేస్తున్నాం. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత స్పెషల్ కోర్టు నాంపల్లి ఎస్సీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం జ్యుడిషియల్ రిమాండ్ గురించి. ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద కరప్షన్ కంప్లైంట్స్ ఉంటే హైదరాబాద్ ఏసీబీ ఆఫీస్ హెడ్ ఆఫీస్ టోల్ ఫ్రీ నెంబర్ 1064 ఉంది. దానికి కాల్ చేస్తే డెఫినెట్గా ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాం. ఇక ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ నేతన్న నేస్తం ద్వారా 80,000 కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని డిప్యూటీ సీఎం కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళంలో మాట్లాడుతూ పాదయాత్రలో చేనేతల కష్టాలు చూశారని, ఇచ్చిన మాట ప్రకారం చేనేతలకు ఆర్థిక సాయం చేస్తున్నారని అన్నారు. 3వ విడత కింద లబ్ధిదారుల ఖాతాలో 192.08 కోట్లు జమ చేశారని తెలిపారు. ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి 3వ విడతగా ప్రతి సంవత్సరానికి ప్రతి ఒక్క చేనేత మగ్గం ఉన్న చేనేత కార్మికులకు 24,000 రూపాయలు 3వ విడతగా ఈరోజు వేయడం జరిగింది. చేనేతలకు ఆత్మస్థైర్యాన్ని కలిగించి అన్నింటా చేనేత కార్మికులు ఆర్థికంగా బలపడాలనే లక్ష్యంతో చేసినటువంటి ప్రయత్నం ఇది. కేవలం చేనేత ఒకరికే కాదు, అన్ని వర్గాలకు కూడా ఆదుకునే ప్రభుత్వం. మరి అందులో భాగంగా చేనేతలకు కూడా పెద్ద ఎత్తున సహాయం చేయడం జరుగుతుంది. వీళ్ళ 3వ విడతగా ఇచ్చినటువంటి చేనేత నేస్తం మరి వారి అకౌంట్లో డబ్బులు అప్పుడే పడ్డాయి. ఈ ప్రభుత్వం ప్రజలందరిది, అన్ని వర్గాలకి సమతౌల్యత పాటిస్తూ మరి ప్రజలందరూ కూడా ఒకసారి ఎన్నిక జరిగిన తర్వాత అందరూ మన వాళ్ళే, అందరితో యోగక్షేమాలు మరి ముఖ్యమంత్రి చూడాలన్న లక్ష్యంతో జరిగినటువంటి మరి ఈ పాలన
జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఒక స్పష్టమైన ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ ఇవాళ రాష్ట్రం నడుస్తుంది. మరి అన్ని వర్గాలకు కూడా మరి ప్రాధాన్యత ఇస్తున్నారు. మరి మీ ప్రయారిటీస్ తెలుసు, వ్యవసాయం, విద్య, వైద్యం, ఇతర సంక్షేమ కార్యక్రమాలు. అందులో భాగంగానే ఇవాళ ఈ కార్యక్రమం ప్రారంభం. థ్యాంక్ యూ. బాలీవుడ్ హీరో గోవిందా హైదరాబాద్ పాత బస్సులోని చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి ఆలయ కమిటీ వారు బాలీవుడ్ స్టార్ గోవిందాకు ఘనస్వాగతం పలికారు. సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణే త్రంబకే గౌరీ నారాయణి నమస్తే. మాతా మాతైవ సర్వత్రే మాతృదేవ భవ విశ్వాని దేవ సవితు దురితాని పరాసవ యద్భద్రం తన్న ఆశ్రయ. माता मातैव सर्वत्र मातृदेव भाग्यम फलति सर्वत्र न च विद्या न च पुरुषार्थम न भाव. जो जीवन में मुझे मिला है, ऊपर वाले ने जो भी दिया है वो सदैव माताओं की कृपा से मिला है, उन्हीं के आशीर्वाद से मिला है. और मेरी पत्नी सुनीता से ऐसा लगा कि वो आए भाग्य लक्ष्मी से प्रार्थना करें, यहाँ पे आके पूजन करें और यदा कदा यहाँ कहाँ कहीं भाग्य में किसी प्रकार के बंधन आए हों तो उससे हम लोग बाहर निकलें और मुक्त हों उससे, और उस कष्ट बाधा से दूर हो जाए वो, उसके लिए प्रार्थना और पूजा के लिए हम लोग यहाँ पर आए. और मैं उन सभी माताओं की प्रार्थना करता हूँ, ख़ास तौर पे मेरी माता जी आदरणीय निर्मला देवी जी, और जो गायत्री माँ की उपासना की और सास के रूप में मुझे सावित्री माँ की सेवा का अवसर प्रदान किया. तो मैं बहुत बहुत धन्यवाद देता हूँ सब माताओं का. और जो भाग्य मुझे ईश्वर ने और माताओं के वजह से प्रदान हुआ, उसकी वजह से मुझे इतना जो नाम, इज़्ज़त, शोहरत, दौलत ऊपर वाले ने दी है, उसके साथ साथ आगे इस प्रकार के कभी भाग्य में तकलीफ़ ना आए, कष्ट ना आए, बाधाएं ना आए, दुख ना आए, माता से प्रार्थना की है. जय माँ. सर यहाँ पर आने की वजह बताइए. यहाँ पर कह दिया, कह चुका हूँ मैं. सर एक मीडिया के साथ सेल्फी रहती सर. अभी मैं जल्दी से फिल्म में एक्सेप्ट नहीं करता हूँ. जैसे चाह रहा हूँ ऐसे मुझे योग, ऐसे ऊपर वाला मौके अता फरमाए या प्रदान करे माँ, तो मैं फिर करूँगा फिर फिल्म में साइन. ऐसा लग रहा आपको? सर बहुत अच्छे यहाँ मैं इतनी यहाँ पर हिट फिल्में दी हैं कि मुझे जो मिला है यहाँ के एक भूमि का, और ये भूमि माता जो है यहाँ की, उसका बड़ा योगदान रहा है मेरे जीवन में. मुझे जो मिला, नाम, इज़्ज़त, दौलत और शोहरत ऊपर वाले ने दी, ये भूमि की माई की कृपा से, मुझे ऊपर वाले ने माई की कृपा से जो मुझे मिला, मैं धन्यवाद देता हूँ. और वो सदैव कृपा रहे, शायद आज ही से शुरू हो जाए. जय माता. शायद भी नहीं कहूँगा, हो ही जाए. ప్రజలందరికీ సమానమైన న్యాయం చేస్తున్నారని, నేతన్న నేస్తం 3వ విడత అందిస్తున్నామని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి జగన్ న్యాయం చేస్తున్నారని అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారని చెప్పారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారిద్ర్య రేఖకు దిగువనటువంటి అన్ని వర్గాల ప్రజానీకానికి అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయం చేసే ప్రయత్నంలో ఈరోజు ఇది 3వ విడత నేతన్న నేస్తం కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేశారు. దీనివలన పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాజిక న్యాయం జరుగుతుందన్నటువంటిది సమాజంలో అందరూ కూడా సంతృప్తిగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ సెలవు. ఇక రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి సభలో నోటి తీటని తీర్చుకున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. ఆయన సభతో దళిత గిరిజనులకు ఎలాంటి ప్రయోజనం లభించలేదన్నారు. కేసీఆర్ని తిట్టి శునకానందం పొందారని చెప్పారు. ఇంద్రవెల్లిలో ఆదివాసులను కాల్చి చంపింది కాంగ్రెస్ పార్టీనే అన్నారు. చంపిన వాళ్ళే ఇప్పుడు వాళ్ళకు స్మారక స్తూపం కడతా అంటున్నారన్నారు. వందల మంది తెలంగాణ బిడ్డల మరణాలకు కారణమైన సోనియమ్మ రాజ్యం మనకు అవసరమా అని ఆయన ప్రశ్నించారు. నాడు బలిదేవత నేడు తెలంగాణ దేవత అయిందా అని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ల డ్రామా కంపెనీ కాదన్నారు. దళిత బంధును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని కేసీఆర్ చెప్పారని పేర్కొన్నారు. దళితుల కోసం, పేద దళితుల్ని ఆర్థికంగా పరిపుష్టి చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలన్న ఉద్దేశంతో బాజాబ్తాగా బడ్జెట్లో నిధులు కేటాయించి మరీ దళిత బంధు పథకాన్ని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఈ దేశంలో ఇప్పటి మటుకు ఈ చరిత్ర 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో
లేదు 70 సంవత్సరాల ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎవరు కూడా ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకోలేదు. మరి ప్రకటించడమే కాదు, ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేసి ఆ కుటుంబమే వారికి డైరెక్ట్గా వారి అకౌంట్లలో డబ్బులు వేసి వారే నిర్ణయం చేసుకునే విధంగా అవసరం వస్తే అధికారులు వాళ్ళకి సలహాలు చెప్పడమే తప్ప ఏమీ వాళ్ళ మీద నిబంధనలు లేకుండా వారే నిర్ణయం చేసుకొని వ్యాపారం చేసుకుంటారా, ఇంకేం చేసుకుంటారు, వ్యవసాయానికి వాడుకుంటారా, వాళ్ళ ఇష్టం. ఒక్కసారి ఆ కుటుంబం ఆర్థికంగా నిలదొక్కగలిగితే, వాళ్ళు బిలో పవర్టీ లైన్ నుంచి పైకి రాగలిగితే, ఆచరణ యోగ్యమైనటువంటి పథకాన్ని వాళ్ళ 10 లక్షల రూపాయలు సహాయం చేయడం అనేది భారతదేశ చరిత్రలో ఎవరు చేయనటువంటి కార్యక్రమం ఇవాళ కేసీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. ప్రకటించడమే కాదు, వాసాలమల్లి గ్రామంలో 67 దళిత కుటుంబాలు ఉంటే 6.7 కోట్ల రూపాయలు కూడా విడుదల చేయడం జరిగింది. హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని 500 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. జీవో ఇచ్చినాం. ఇది దళితుల మీద ఉన్నటువంటి నిజమైన కమిట్మెంటు, ప్రేమ ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఉన్నది. ప్రకటించినప్పుడే చెప్పారు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ దళిత బంధు పథకం అమలు చేస్తాం, దశల వారీగా 1,00,000 కోట్లు ఖర్చు అయినా పర్వాలేదు, ఈ దళిత బంధు పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసి పేద దళిత కుటుంబాలని పైకి తీసుకొస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు తపన వారు చెప్పారు. మొత్తం కూడా అమలు చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా అన్నారు. ఆ రోజే చెప్పారు ఆయన ప్రకటించినప్పుడే. నిన్న ఇవాళ ఈయన ఈ బుడ్డర్ ఖాన్ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తుంది. నీ డిమాండ్ ఎందుకు? ముఖ్యమంత్రి చెప్పిండు మొన్ననే. ఇక బీర్లా ఫౌండేషన్ అధినేత ఆలేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్లా ఐలయ్య తన సొంత డబ్బుతో ఆలేరు నియోజకవర్గంలో 3వ అంబులెన్స్ను ప్రారంభించాడు. ఆయన మాట్లాడుతూ, ఇంతకుముందు 2 అంబులెన్స్లను ప్రారంభించడం వల్ల ప్రజలలో మంచి స్పందన రావడంతో 3వ అంబులెన్స్ను ప్రారంభించానని తెలియజేశారు. ఈ 3 అంబులెన్స్లను నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఎదురైనా అన్ని వేళలు అందుబాటులో ఉంటారని ఆయన అన్నారు. సర్వీస్ ఇచ్చారు, పేషెంట్లు కూడా చాలా బెనిఫిట్ అయ్యారు. అండ్ వీఆర్ హ్యాపీ. ఇప్పుడు ఇంకొక అంబులెన్స్ వచ్చింది అంటే ఇంకా ఆలేరు జనాలకి ఇంకా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఎమర్జెన్సీస్ ఇట్లా మన కొంచెం పెద్ద సెంటర్ వెళ్ళాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళు ఇబ్బంది పడకుండా ఇలాంటి సౌకర్యం ఉండడం చాలా మంచి విషయం. అండ్ హ్యాపీ విత్ దిస్. థ్యాంక్ యూ బీర్లా ఫౌండేషన్ గారు టు ప్రొవైడ్. ఓకే. హలో, రేవంత్ రెడ్డిపై ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, విప్ బాల్క సుమన్ ధ్వజమెత్తారు. గిరిజనులకు న్యాయం చేసిన ఘనత కేసీఆర్దేనని అన్నారు. బ్లాక్మెయిల్ రాజకీయాలకు పెట్టింది పేరు రేవంత్ రెడ్డి అని అన్నారు. 1,00,000 మందితో సభ అని చెప్పి కేవలం 10,000 మందితో సభ పెట్టారన్నారు. మీరు చెప్పే మోసపూరిత మాటలు ఎవరు నమ్మరని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సముద్రాన్ని వదలలేని కాంగ్రెస్ పార్టీ, నీళ్లను వదలలేని కాంగ్రెస్ పార్టీ, ఆకాశాన్ని వదలలేని కాంగ్రెస్ పార్టీ, అంతరిక్షాన్ని వదలలేని కాంగ్రెస్ పార్టీ, దేన్ని కూడా వదలకుండా బొగ్గును వదలలేని కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ హయాం అంటేనే కుంభకోణాల భయం. అలాంటి కుంభకోణాల చరిత్ర నీ కాంగ్రెస్ పార్టీది, నీ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని. ఆనాడు సంపద పెరగలే, ఉన్న సంపదను దోచుకున్నది నీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల చరిత్ర. వాళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వం సంపద పెంచినాం, సంపద సృష్టించిన సంపదను వివిధ సంక్షేమ పథకాల రూపంలో పేదలకు పంచుతున్నాం. 2,000 పెన్షన్ రూపంలో వస్తున్నాం, 1,00,000 రూపాయల కళ్యాణ లక్ష్మి పథకం రూపంలో వస్తున్నాం. 1,447 కోట్లు కేవలం 228 దళిత పిల్లలకు గురుకులాల రూపంలో పంచుతున్నాం. 16,000 పైచిలకు ఎకరాల భూమిని 6,000 పైచిలకు దళిత కుటుంబాలకు పంచిన రూపంలో డబ్బులు పంచుతున్నాం. రేపు దళిత బంధు రూపంలో
సంపదను దళిత బిడ్డలకు పంచుతాం. రేపు ఇంకా కొన్ని కార్యక్రమాల రూపంలో సంపదను ఇంకా పేద బిడ్డలకు, ఇతర కులాల బిడ్డలకు పంచుతాం. ఇవాళ మేము గొర్రె పిల్లల పంపిణీ రూపంలో సంపదను యాదవ్ బిడ్డలకు పంచుతున్నాం. మేము ఇవాళ చెట్ల రకం పన్ను రద్దు చేసి గౌడ సోదరులకు సాయం చేస్తూ ఉన్నాం. ఇవాళ మేము పద్మశాలీలకు సాయం చేస్తూ ఉన్నాం. చేప పిల్లల పంపిణీ రూపంలో ముదిరాజులకు, బెస్తలకు, గంగపుత్రులకు, గుండెలకు సాయం చేస్తూ ఉన్నాం. పద్మశాలీలకు సాయం చేస్తూ ఉన్నాం. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి రైతులకు సాయం చేస్తూ ఉన్నాం. మిషన్ భగీరథ పెట్టి మహిళలకు సహాయం చేస్తూ ఉన్నాం. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు తవ్వించి ఊరును బాగు చేస్తూ ఉన్నాం. ఊరు చెరువు మీద ఆధారపడినటువంటి కుల వృత్తులు, చేతి వృత్తులు, వ్యవసాయదారుల్ని మేము వాళ్ళని ఆదుకుంటున్నాం, వాళ్ళని కాపాడుతూ ఉన్నాం. సంపద పెంచుతున్నాం. పెంచుతున్న సంపదను పేదలకు పంచుతున్నాం. కానీ మీ కాంగ్రెస్ హయాంలో ఉన్న సంపదను దోచుకున్నారు, దాచుకున్నారు. మీరు బాగా దీన్ని ఒక్కొక్కడు దర్వాజులలో పట్టకుండా దొడ్డుగా బలిసిర్రు. సమాజం మాత్రం బక్క చిక్కిపోయింది. ఇవాళ బక్క చిక్కిపోయినటువంటి సమాజానికి ఖచ్చితంగా చికిత్స చేస్తున్నాం. శాశ్వత పరిష్కారం దిశగా పథకాలు పెట్టినాం. తెలంగాణ సమాజాన్ని బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక పరిపుష్టి కలిగినటువంటి సమాజంగా మేము తీర్చిదిద్దుతున్నాం. ఆ దిశగా మా పథకాలు ఉంటున్నాయి. ఆ దిశగా మా కార్యక్రమాలు ఉంటున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం కాకతీయ స్కూల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నారాయణపేట డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి నారాయణపేటకు వస్తుండగా స్కూటీపై మహబూబ్ నగర్ వైపు నుంచి బసాయిపల్లి వెళ్తున్న దంపతులను వెనక నుంచి బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కోయిల్కొండ మండలం రాంపూర్ గ్రామం చెందిన దంపతులు లక్ష్మీకాంత్ రెడ్డి, నారాయణమ్మ ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మేడ్చల్ జిల్లాలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ లబ్ధిదారులకు అందజేసిన మంత్రి మల్లారెడ్డి. గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ హౌస్ అరెస్ట్. రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయనే ఆరోపణ. అనపర్తిలోని బుక్కబోలు గోలింగేశ్వర స్వామి ఆలయంలో నంది విగ్రహం మాయం. విగ్రహాన్ని దొంగిలించిన గుర్తు తెలియని దుండగులు. నల్గొండ జిల్లా ఆర ఇంటి వద్ద ఏసీబీ అధికారులు దాడులు. 20,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ రెవెన్యూ ఇన్స్పెక్టర్ బొర్సు శ్రీను. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజం. నమస్కారం. బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.